దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రేమైన దేవుని ప్రియులారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభువు పేరట మరొకసారి ఈ రీతిగా వాక్యపు యొక్క వెలుగులో వాక్యపు సమాచారముతో మిమ్మల్ని కలుసుకొనగలుగుటకు దేవుడిచ్చిన కృపకై దేవునికి స్తోత్రములు. ప్రియులారా, ప్రార్థన చేసుకుని దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. మిక్కిలి కృపా కనికరం కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమున మీరు ప్రేమించిస్తున్నటువంటి మీ పరలోకపు జ్ఞాన వాక్కులను తండ్రి మేము ధ్యానించుకొనుచూ ఉంటుండగా, దేవ మీ మాటలు విని ఆత్మీయంగా తండ్రి మేము బలపడి ప్రభువులో స్థిరులమై నిన్ను సేవించినట్లు సహాయము చేయమని యేసు ప్రభువు పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రేమైన దేవుని ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దేవుని వాక్యం ఒకటి మనం చదువుకున్నట్లయితే ఆ వాక్యం మనకు ఏమని ఆత్మీయ సత్యాన్ని బోధిస్తూ ఉందో ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 4వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 4వ కీర్తన 4వ వచనం. భయము నొంది పాపము చెయ్యకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి అని వాక్యం తెలియచేస్తూ ఉంది. ప్రియులు గమనించండి, ఇక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు భక్తుడు, దావీదు మహారాజు గారు ఏమంటున్నాడు తన యొక్క జనులందరితో అంటే, భయము నొంది పాపము చెయ్యకుడి అంటున్నాడు. అంటే జనులు దేవునికి భయపడవలసిన అవసరత దండిగా ఉంది అను తను తెలుసుకున్నాడు. జనులు భయము నొంది ఉండవలయనని, దేవుని ఎడల భయభక్తితో వారు జీవించవలయనని తను ఈ విషయాన్ని వారికి చాలా 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 క్షుణ్ణంగా వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఎందుకని అంటే, భయము అనేది ఉండకపోతే, దేవుని భయము చేత మనిషి బ్రతకకపోతే, మనిషి యొక్క పాపానికి, మనిషి చేసేటటువంటి అక్రమ క్రియలకు ఇక హద్దు ఆపు ఉండదు. ఇక ఏమాత్రము కూడా మనిషి అదుపు కాలేడు అనే విషయం ఇక్కడ దావీదు గారు ఎరిగి ఈ మాటను తన యొక్క జనులైనటువంటి వారలకు చెబుతూ ఉన్నాడు. అంటే దేవుని ఎదుట మానవుడు భయముతో భక్తితో బ్రతకవలయను అన్నటువంటి సత్యం అది దావీదు గారు ఆనాడు వారికి తెలియచేసిన, ఈనాడు ఒకవేళ మనము దీన్ని చదువుకుంటున్నప్పుడు మనకి ఇది ఒకవేళ మన జ్ఞానోదయానికి ఇది జ్ఞానం కలిగిస్తూ ఉన్నా, లేక మనకు జ్ఞానోదయముగా ఈ మాట ఉంటూ ఉన్నా, ఈ మాట మనకు దేన్ని గుర్తు చేస్తూ వస్తూ ఉంది అంటే, ఈ వాక్యం మనకు దేన్ని తెలియజెప్తుందంటే, ప్రియులారా, మీరు దేవుని పట్ల కలిగి ఉండవలసినటువంటి ఒక క్రమశిక్షణ జీవితాన్ని కలిగి ఉండండి. మీరు క్రమముగా ఉండవలసిన అవసరత ఉంది, దాని ప్రకారంగా మీరు ముందుకు సాగండి అంటా ఉన్నాడు. ఎటుబడితే అటు మీరు ఉండేదానికి అవకాశము లేదు. ఎటంటే అటు మీరు వెళ్ళిపోయేదానికి మీకు అనుమతి లేదు. ఎందుకు? మీరు దేవుని పిల్లలై ఉన్నారు. మీరు దేవుని పిల్లలై ఉన్నారు. దేవుని పిల్లలైన వారు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంట? దేవుని పట్ల భయముతో ఉండాలి. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, మేము భూమి మీద ఉన్నాము, మేము అన్నిటిలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, కొద్దిగా ఉండాలి, మాట అయినా నడత అయినా అని మీరు దేవుని భయముతో గడపండి కాలాన్ని అంటూ ఉన్నాడు. ఎందుకు అంటే, తను భయము లేని తనముతో కొన్ని కార్యక్రమాలలో అదుపు తప్పినటువంటి నడతతో ఎంత కష్టాల పాలైపోయాడో దావీదు గారికి బాగా తెలుసు. దావీదు గారు ఆ విషయమై చాలా 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 గోడో అని ఏడుస్తూ వచ్చినాడు. ఊరియా భార్య అయినటువంటి బత్సబా విషయములోనైతేనేమి,
జనులను లెక్కించే విషయములోనైతేనేమి అతని ప్రాణం కొట్టుకులాడిపోయింది. అతని ప్రాణం నేను ఇంత పాపము చేశానని అది రోధించిందన్నమాట దావీదు గారి యొక్క ప్రాణం. అందుకు తను తెలుసుకున్నటువంటి తప్పిదమును తను సరిచేసుకున్నటువంటి జీవిత విధానాన్ని తన జనులకు కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమని? భయము నుండి పాపము చెయ్యకుడి. ఒకవేళ భయము లేకపోతే పాపము చేయుటకు మనిషి ఎగబడడం అనేటటువంటిది తథ్యం. భయము లేని తనముతో ఉండేటటువంటి ప్రతి మనిషి కూడా అదుపులేని పాపము చేస్తాడు. ఆ అదుపులేని పాపము చేసి దేవుని చేతిలో పడితే అది భయంకరము. అది మనిషి తట్టుకోలేనటువంటి పరిస్థితి అనే ఒక సత్యాన్ని దావీదు గారు ఎరిగి ఆ వాస్తవాన్ని తను తెలుసుకొని ఏం చేస్తున్నాడంటే తన జాతి వారిని జాగ్రత్త పరుచుకుంటున్నాడు. తన జాతి వారిని మెలకువగా ఉండండి అని వారికి ఒక హెచ్చరిక మాటను తెలియచేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో నుండి. అంటే ఇంతగా దేవుని విషయములో అతడు బాధ్యతను కలిగి జనులు దేవుణ్ణి ఎదుట కలిగి ఉండవలసిన భయము కలిగి ఉండకపోతే వారికి కలిగే పెను విప్పెన లాంటి దేవుని ఉగ్రత శిక్ష వారు తట్టుకోలేరు అనేటువంటిది తనకు తెలిసిందన్నమాట. తెలిసింది కాబట్టే వారిని ఇలాగున ఎంత కష్టతరమైన పర్వాలే, ఎంతగా వాళ్ళను భంగపడి బ్రతిమలాడిన పర్వాలే, వారు ప్రమాదానికి లోను కాకూడదు అనుకున్నాడు. వారు ప్రమాదములో చిక్కుకోకూడదు. అది మామూలు ప్రమాదం కాదు. ప్రయాణములో ప్రమాదములో లేకపోతే గనక ప్రళయములో ప్రమాదము ఏదో ఈ ప్రకృతిపరమైన విపత్తులతో కూడుకున్న ప్రమాదం కాదు. అది పరమందున్న దేవుని కోపం అనేటటువంటి ఉగ్రతలో చిక్కుకునేటువంటి ప్రమాదం. ఆ ప్రమాదం మామూలుగా ఉండదనేటువంటి విషయము తనకు ఎరుకయ్యే గనుక తను అది వెల్లడి చేస్తూ ఉంటున్నాడు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ ఆయన. ఎంతగా చూడండి అక్కడ 2వ వచనం, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదుకుదురు. ఇది తప్పు కదా, ఇదే కదా భయము లేనితనం. 3వ వచనం, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనండి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఇవన్నీ ఒకటి దాని వెంబడి ఒకటి జరుగుతూ వస్తూ ఒకదాని వెంబడి ఒకటి జరుగుతూ వస్తున్నటువంటి పనులు, వస్తూ ఉండేటటువంటి పనులు. అయితే ఇవన్నీ జరుగుతున్నా మీరేం మాకు పట్టదన్నట్టుగా ఉన్నారు, ఇది మాకు కాదన్నట్టుగా మీరు వ్యవహరిస్తూ ఉంటున్నారు. మీ వ్యవహారం చూస్తూ ఉంటే మీరు చాలా మీరు ప్రమాదములోనికి ఇక రేపో మాపో పడిపోతారన్నట్టుగా మీ వేగం ఉంది. పాపములో అదుపు లేనంతగా అది ముందుకు సాగిపోతూ ఉంది. మీ యొక్క నడతడలో మీ నడవడికలో కనబడతా ఉన్నది. ఇది మీకు తగదు. ఇది మీ దేవుడైన యెహోవా ఎదుట మీరు ఉండవలసినటువంటి తీరు కాదు అంటూ వచ్చాడు. ఎందుకంటే ప్రియులారా, పాపము అనేటటువంటిది దేవునికి ఎంతో కోపం కలగజేస్తుంది. పాపము అనేటటువంటి ఆ కాని గుణం మనిషిలో లేశమాత్రమైన ఉండకూడదు అనేది దేవుని యొక్క చిరకాల కోరిక. అది అందుకే వాక్యం మనం చూస్తే దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వివిధ తంత్రములు కల్పించుకొని వారేమైపోయారంట, చెడిపోయి ఉన్నారు అనేటటువంటి మాట కూడా మనము చూడగలం. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గారు ఆ మాట మాట్లాడతారు మనకు. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించినాడు అంటే తన ఎదుట వారు భక్తిగా ఆత్మీయంగా ఉండాలి, నేనంటే భయముతో వాళ్ళు బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఆ దేవుని కోరిక వీళ్ళ నడతలో వీళ్ళ భయము లేని తనముతో ఏమైపోయిందంట, అది కాసింత దేవుని ఉగ్రతగా వారి మీద పెళ్ళున దిగేటందుకు మారిపోయేదానికి కారణమవుతా వస్తూ ఉందంట. అది కాకూడదు. అలా ఉంటే గనక నన్ను మీరు కించపరిచిన వాళ్ళు అవుతారు. గమనించండి, ఒక చిన్న మాట చెప్తాను.
కుటుంబ వ్యవస్థలు ఉన్నాయి మనకు. కాబట్టి కుటుంబ వ్యవస్థలు మనకందరికీ ఉన్నాయి. కుటుంబ వ్యవస్థలో ఇంటి యజమానుడు ఉంటాడు, ఇంట్లో పిల్లలు ఉంటారు. ఇంటి యజమానురాలు అంటది, రే లోపల మీ నాన్న అన్నాడు, చిన్నాడు అలా చేస్తున్నావు, మీ నాయన అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? నాయన ఇంట్లో ఉన్నాడంటే పిల్లలు ఎలా ఉండాలో, వరండాలో చులవతనం చేయకుండగా, అల్లరి చేయకోకుండగా, నాన్నకు కోపం కలిగించే పనులు చేయకోకుండగా, అట్టి మాటలు మాట్లాడుకోకుండగా ఎట్లుండాల పిల్లలు? అదుపులో ఉండాల. ఒకవేళ నాయన ఇంట్లో ఉంటే మాకేమ్మా అని అనుకోండి, నొప్పి ఎవరి కలుగుతుంది? మనసులో, లోపల గదిలో ఉన్న నాన్న కలుగుతుంది. అక్కడి నుంచి ఏందంట వాడు అంటాడు, ఏం లేదులేండి అంటది. ఏందంట వాడు అట్ట మాట్లాడుతున్నాడు అంటాడు. అంటే అర్థం ఏంటి? ఒక కుటుంబ వ్యవస్థలో చూస్తే కడుపున పుట్టినటువంటి పిల్లవాడు ఆడుకుంటా ఏమో నాయన ఉంటే అనే మాటకే నాయనకు కోపం వస్తూ ఉంటే, అనే మాటకే నాయనకు బాధ కలిగితే, ఇశ్రాయేలీయులలో యూదయ యెరూషలేము నివాసులలో దేవుడైన యెహోవాను గూర్చినటువంటి సంగతులు ప్రచురమవుతున్నా, విషయాలు వెల్లడవుతున్నా, ఆ కార్యములు జరుగుతూ ఉన్నా, జరగనిలే, వెల్లడి గావించబడనిలే అని అంటున్నారంటే అక్కడ ఏమంటున్నాడు? అక్కడ దేవుడు, నరులారా ఎంత కాలము మీరు నా గౌరవమును అవమానముగా మార్చుదురు? నా గౌరవాన్ని మీరు ఎంత కాలము నేలన పడవేస్తారు మీరు. ఇక ఇది కదా దేవునికి బాధ కలిగించింది, వాళ్ళ భయము లేని తనం, భయము లేని తీరు. ఇదే కదా భయము లేకోకుండా పోవడానికి గల కారణం. కనుక ప్రియులారా, దేవుని వాక్యం చెబుతున్నట్టుగా దేవుని ఎడల భయము కలిగి ఉండాలి అనేది వాక్యం మనకు చెబుతున్న సత్యం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అంటది వాక్యం. నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. ఎందుకు తెలుసునా? పాపము జరగకోకుండా ఉండేటందుకు, దేవుని ఉగ్రత మింద పడకోకుండా తప్పించుకునేటందుకు ఈ ప్రక్రియ ఉండాలి మనిషికి ఆత్మీయముగా. ఈ ఆత్మ సంబంధమైనటువంటి దైవికమైనటువంటి భావముతో కూడుకున్న భయం ఉండాలి ఒంటి నిండా. అప్పుడు మనుషుడు అదుపులో ఉంటాడు. అప్పుడు మనిషి చేయు ప్రతి పని కూడా ఒక క్రమముగా ఉంటుంది. ఎప్పుడైతే భయము లేకోకుండా ఉంటుందో మనిషి జీవిత విధానం, అప్పుడేమవుతుందంటే దేవుడు తన మనస్సు నొచ్చుకోవడమే కాకోకుండా తన ఉగ్రతను కుమ్మరించాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దానికి కారణం ఎవరు? దేవుడు కాదు, మానవుడే, మనుషుడే అందుకు కారణం. మీ పాపములే అంటది వాక్యం. మీ పాపములే దేవుని క్రమాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క నీతిని, అలాగే ఈ యొక్క సృష్టి క్రమాన్ని తప్పించేసింది అంటది ఇర్మియా గ్రంథములో దేవుని యొక్క వాక్యం 5వ అధ్యాయంలో. మీ పాపములే క్రమాన్ని, ఋతువుల క్రమాన్ని, దేవుని నీతి ఉద్దేశాన్ని తప్పిస్తా వస్తూ ఉంది. ఎందుకు పాపం చేస్తున్నారు? భయము లేకనే. ఏం భయం లేక? దేవుడు అన్న మహాశక్తి పరమందు ఉన్నాడని, ఆయన చూస్తున్నాడని, ఆయన ఎదుట మనము జాగ్రత్తగా ఉండాలని, ఆయన పిల్లలముగా మనం ఎలలో ఆయన పేరు చెప్పితే వనకాలి అని మనకు వాక్యం చెబుతా వస్తూ ఉంది. గమనించండి దేవుని ప్రియులారా, దేవుని యొక్క మాట అంతగా మనకు వెల్లడి గావించబడినప్పుడు మరి ఆ మాటకు మనం లోబడాలి కదా అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడైన దావీదు గారు. ముందే చెప్పాడు, 4వ కీర్తనలోకి రాకముందే ముందు 2వ కీర్తనలో ఒక మాట చెప్పాడు. చూడండి, ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 2వ కీర్తన లేక కీర్తనలు 11వ వచనం. కీర్తనల గ్రంథము 2వ కీర్తన 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. భయభక్తులు కలిగి అంటే 2వ కీర్తనలోనే ఆ మాట చెప్పిన తర్వాత 3వ కీర్తన దాటుకున్న తర్వాత 4వ కీర్తనలోకి వచ్చిన తర్వాత 4వ కీర్తన అక్కడ 3వ వచనం చెప్పిన తర్వాత కూడా
మరలా 4వ వచనములో ఆ మాట చెప్పాడు అంటే భయము నొంది పాపము చేయకూడదన్నాడంటే దాని అర్థం ఏంటి? చెబుతూనే వస్తున్నాడు దావీదు గారు, వాళ్ళు చేస్తూనే వస్తున్నారు తిరుగుబాటుగా పాపం. చెబుతున్నాడు దావీదు గారు, చేస్తున్నారు వాళ్ళు తిరుగుబాటు తనముతో కూడుకున్న పాపం. అక్కడ దేవుని మనస్సు అదే బాధపడి వెల్లడి చేస్తున్నటువంటి మాట ఏంటంటే, నరులారా ఎంత కాలము మీరు నా గౌరవమును అవమానముగా మార్చుదురు. ఎంతకాలం? ఏంటి ఇది మీకు తగునా? నన్ను మీరు ఇంతగా మరి కించపరిచేటటువంటిది మీకు ఏమైనా సంతోషమా? ఇది నాకు మీరు భయపడరా? దేవుడే మాట్లాడుతున్న మాట. నాకు మీరు భయపడరా అంటున్నాడు అక్కడ ఆయన. అంటే ఆయనే వీళ్ళతో మాట్లాడించుకునేటటువంటి పరిస్థితి వచ్చిందన్నమాట. అంటే ఎంతవరకు మనుషులలో దేవుని భయం అనేది హరించిపోయిందో, ఎంతవరకు అది అట్టడుగు పోయిందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఈ మాటల యొక్క సముదాయాన్ని ఆత్మీయ కోణములో యోచించండి ప్రియులారా. యోచిస్తే ఇక్కడ మనకు కనబడుతున్న మాట ఏంటంటే, మీ పడకల మీద ఉండంగానే మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. ఈ ఊరుకుండే విధానమే మనకు సరిగా వంటబట్టడం లేదు. లోకంలో ఒక సామెత ఉంది, ఇనుప ముక్క పట్టుకున్నవాడు దయ్యం పట్టినవాడు ఊరుకోడంట. ఇనుప ముక్క పట్టుకున్నవాడు దయ్యం పట్టినవాడు ఊరుకోడంట. ఇక్కడ కూడా పాపము చేయుటకు అలవాటు పడినటువంటి దేవుని భయము లేని వారు ఇక ఊరుకోరు. వాళ్ళు ఊరుకోమంటే ఊరుకోరే, చెయ్యాకంటే పాపం చేస్తూనే వస్తున్నారే. ఎందుకు తెలుసునా? అలవాటు పడ్డారు పాపము చేసేదానికి. చిరుతపులి తన మచ్చలను మానుపుకొనునా? కూసు దేశస్థుడు తన యొక్క మచ్చలను తుడిపేర్చుకొనునా? అలాగే పాపము చేయుటకు అలవాటు పడిన మీరు పాపము చేయకుండా మానుకుంటారా? అవుతుంది మీ వలన కాదు. నేను చెప్పే మాట వినండి, మీకు అది చేతనవుతుంది అన్నాడు దేవుడు. నేను చెప్పే మాట వినండి. గడగడగడ ఉనకండి. మీరు మీ పడకల మీద ఉండంగానే మీరు ధ్యానం చేసుకొని మౌనంగా ఉండండి. ఏం ధ్యానం చేసుకోవాలో? పడకల మీద ఉండంగానే, పడకల మీద ఉన్నప్పుడు ఏం ధ్యానం చేసుకోవాలండి? ఏం చేస్తున్నామనేది ధ్యానం చేసుకోవాలా? ఎలా వెళుతున్నామనేది ధ్యానం చేసుకోవాలా? దేవుని విషయంలో మనం ఏ రకంగా ప్రవర్తిస్తున్నామనేది ధ్యానం చేసుకోవాలా? ఎందుకు తెలుసునా? వసంతకాలమున రాజైనటువంటి దావీదు గారు ఏం చేశాడు? అలా సాయం వేళన లేచి అలాగున తన నగరు మీద తిరుగుతున్నప్పుడు ఏం జరిగిందంట? పడక మీద నుంచి లేచినప్పుడు, పడక మీద లేచి తన నగరం మీద తిరుగుతున్నప్పుడు ఏం జరిగింది? ఒక చూడరాని దృశ్యము చూడడము, పాపానికి లోను కావడము, అది తనకు ఉరిగా మారడము, తనకు పుట్టిన బిడ్డ చనిపోవడం, ఇవన్నీ 1, 2 కాదు. ఇవన్నీ వరుసగా దేవుడు అతని ముందు పెట్టి గద్దించినటువంటి అతని యొక్క తప్పిదములను. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, పడకల మీద ఉండంగానే మీరు మౌనంగా ఉండి ధ్యానం చేసుకోనండి. అంతే. దేవుని గురించిన ఆలోచన కలిగి ఉండండి. దేవునిని గురించినటువంటి భావముతోనే మీరు బ్రతకండి. పొరపాటున ధిక్కరించి దేవుణ్ణి పక్కన పెట్టి ఆలోచన భావము లేకోకుండా గనక ఒకవేళ మీరు మౌనంగా ఉంటే గనక ఎవరు వస్తారు? మీ ఆలోచనలోనికి, నీ తలంపులలోనికి తెలియకోకుండానే దుష్టుడొచ్చి అంతయు కూడాను ఎంతో ఎంతో నిన్ను బాధించేటటువంటి, నొప్పించేటటువంటి, నీకు దుఃఖాన్ని మిగిల్చేటటువంటి కానీ ఆలోచనలు రేకెత్తింపచేసి కానీ పనులు చేయించి దుర్మార్గంగా నడుచుకునేటట్లుగా ప్రవర్తింపచేసి ఆ ప్రవర్తన ఫలము నష్టం అంతయు కూడా ముందట పెట్టి నిన్ను కన్నీటి పరవంతమైనటువంటి జీవితానికి లోను చేస్తాడు. అందుకే
అటువంటి ఆ ప్రమాదం జరగకోకుండా ఉండేటందుకే ఆ రకమైనటువంటి ఎరకటములో పడిపోకోకుండా ఉండేటందుకే మీరు పడకల మీద ఉండంగానే మౌనముగా ఉండి ధ్యానించుకోనండి. తప్పిదములు జరగవన్నమాట. పాపములకు లోను అయ్యే ప్రమాదం ఉండదని వాక్యం చెబుతుంది. ఇంత లేకపోతే అంటే దేవుని పట్ల భయము కలిగి ఉండవలసి ఉంది అనేటటువంటి సంగతి ఇంత పెద్దది కాకపోతే గ్రంథములో ఈ అనేక పర్యాయములు దేవుని పట్ల భయము కలిగి ఉండండి, భయము నుండి పాపము చెయ్యకుడి అనే ఈ మాట అనాది కాలములో నుండి ఆది కాండము 6వ అధ్యాయములో నుండే ఈ మాట మనకు కనబడతా వస్తూ ఉంది. ఎక్కడి నుంచి? నోవహు దగ్గర నుంచి కనబడతా వస్తుంది. నోవహు, తెరహు, అబ్రహాము, దావీదు ఇలా చెప్పుకుంటూ రండి. చివరకు వస్తే గనక ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తులో కూడా ఈ గుణం, ఈ భావం మనుషులందరికీ కావలసినంతగా పుష్కలముగా ఆయనలో ఉంటూ వచ్చింది. ఆయన యూదయ యెరూషలేములోను గలిలయలోని నజరేతులోను సంచరించినప్పుడు ఆయన జీవించినటువంటి ఆ జీవిత విధానంలో అది ఎంతో స్పష్టంగా కనబడుతూ వచ్చింది. ఎంతగా కనబడిందని మనం ఆలోచిస్తే, ఎంతగా ఆయనలో దేవుని పట్ల భయం అనేటటువంటిది ఉట్టిపడుతూ వచ్చిందని మనం గ్రహించగలిగితే చూడండి ఒకసారి వాక్యమును. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. క్రీస్తు కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను అంటుంది వాక్యం. ఎంత మంచి మాట. శరీరధారి అయి ఉన్న దినములలో, ఎవరు శరీరధారి అయి ఉన్న దినములలో? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన కన్యామరియమ్మ గర్భమున పుట్టినటువంటి ఆ దినములలో, ఆయన పెరిగి పెద్దవాడవుతున్నటువంటి ఆ కాలములో 12వ ఏట నుండే ఆయన ఏం కలిగి ఉన్నాడంట? భయము, భక్తి. ఈరోజు మనిషిలో లేని ఆ దైవత్వమే ఇంత ఆత్మీయ పతనావస్థకు కారణమైంది. ఇంతగా ఎందుకు మనిషి ఆధ్యాత్మిక భయము లేని తనముతో భక్తిహీనముగా బ్రతుకుతున్నాడు అంటే, ప్రభువైన యేసుక్రీస్తును కూడాను చూడనటువంటి ఆత్మీయ నేత్రములు మూసుకుపోయిన తనం. అందుకే భక్తుడు పౌలు గారు చెబుతున్నాడు, యేసుక్రీస్తును గురించి ఇలా వాపోతా ఉన్నాడు. శరీరధారి అయి ఉన్న దినములలో చూడండి, మళ్ళా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనమండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి, పరమందున్నటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. భయము మరియు భక్తి ఎవరు కలిగి ఉన్నారు? దేవుని అద్వితీయుడు మానవ జాతిని ఉద్ధరించుటకు జన్మించినటువంటి మహోన్నతమైనటువంటి సర్వశక్తి మంతుని యొక్క దైవ ప్రియకుమారుడు. ఎంతగా ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు మనుషులకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని దేహముతో జీవించాడు. ఒక్కసారి గమనించండి. భయము నుండి పాపము చెయ్యకుడి అని వాక్యం చెప్పింది అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటే పట్టించుకుంటున్నారా మనుషులు? ఎవడు దాని వైపు చూస్తున్నారా మనుషులు? భయము లేనితనం కదా. ఈ భయము లేనితనం
ఎంత దాకా తీసుకుపోతా చూద్దాం ఒకసారి మాట. లూకా సువార్తలో ఒక మాట చూద్దామండి. ఈ భయము లేనితనం ఎందాక తీసుకుపోతుందో చూడండి ఒకసారి. లూకా సువార్త ఒక మంచి మాట చూద్దామండి. 23వ అధ్యాయము 40వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 40వ వచనం. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేశారు, అందరికీ తెలుసు. కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకరు, ఇద్దరు దొంగలు ఉన్నారు. గమనించండి. ఏమండి, కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు ఉన్నాడు. ఎడమ వైపున ఉన్నవాడు అంటున్నాడు, ఏమంటున్నాడంట? యేసుక్రీస్తు ప్రభువును బాధించే మాటలు మాట్లాడుతూ, యేసుక్రీస్తు ప్రభువును నొప్పించే మాటలు మాట్లాడుతూ, కించపరిచేటటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు ఎడమ వైపు ఉన్నవాడు చూసి, నీవును అదే శిక్షా విధిలో ఉన్నావు, నువ్వు దేవునికి భయపడవా? దేవునికి భయపడితే ఎలాంటి దూషణ మాటలు మాట్లాడతావా? నీ ఎవరిని మాట్లాడుతున్నావో తెలుసునా? అట్లా చూడు ఆయనను ఒకసారి. ఆయనను చూస్తే నీకు అనిపిస్తుందా ఆ మాటలు ఆడాలని? నీవు నేను మనిద్దరము తప్పు చేసిన వాళ్ళమే, మనిద్దరము నేరం చేసిన వాళ్ళమే. ఈ నేరానికి శిక్ష, చేసిన నేరానికి ఈ శిక్ష మనకు. కానీ ఆయన ఏ నేరము చేయలేదు. భయపడవా దేవునికి? భయపడవా నువ్వు ఆయనకు ఎదురుగా? అంటే మనిషిలో భయము లేనితనం ఎంత అదుపు లేని మాటలు మాట్లాడిస్తుందో, ఎంత అదుపు లేని పనులు చేయిస్తుందో చెప్పనవసరం లేదు. నిర్గమాకాండంలో చెప్పినాడు దేవుడు ఏమని? నిర్గమాకాండంలో చెప్పినాడు 10 ఆజ్ఞలు 20వ అధ్యాయంలో ఏమని చెప్పాడు అక్కడ ఆయన? వ్యభిచారము చెయ్యకూడి అని చెప్పాడు. క్రీస్తు పూర్వం 1400 ఏళ్ల క్రితం చెప్పబడుతూ వచ్చిన మాట అది. ఈ రోజటికి కూడాను ఈ మాట పొర్లుతూనే ఉంది మనుషుల మధ్య. అంటే 3400 సంవత్సరాల క్రితము నుండి ఈ రోజటి వరకు దేవుడు చెప్పిన మాట చెయ్యకండి ఈ పాపమని దేవుడు చెబితే మనిషి చేస్తున్నాడంటే ఏమి లేదని మనిషికి దేవుడంటే మనిషికి ఏమీ లేదని, భయము లేదని చూసాంపా ఏం చేస్తాడో. అంటే దేవుని విషయములో మనిషి ఇంతగా అదుపు తప్పి ఉన్నాడు. కనుకనే అదుపు తప్పిన మానవుని అదుపు చేయుటకే దేవుని అద్వితీయుడు ఇళ్ళలోనికి వచ్చాడు. వచ్చి ఆయన చేసినాడు, ఇలా ఉండండి అని మాదిరి చూపించినాడు. మాదిరి చూపిస్తున్నప్పుడు కూడా ప్రక్కనున్నటువంటి దొంగ ఏమంటున్నాడు? ఆయనను నిందిస్తూ ఉన్నాడు. ఎందుకు నిందిస్తున్నాడంటే అతనికి భయము లేని తనం స్పష్టంగా కనబడింది. దేవుని ప్రియులారా, ఈ మాటలు వింటున్న అమ్మాయిల్లారా, నా సహోదర సహోదరి మనులారా, యోచించండి. ప్రభు అయిన యేసు క్రీస్తు భయపడవలసిన అవసరత కలిగిన వాడు కాడు. భక్తిగా ఉండవలసినటువంటి ఆ సదుపాయము లేకపోతే ఆ పరిస్థితి ఆయనకు ఏమీ అవసరము లేదు. ఆయన ఆల్రెడీ అంటే ఆయన ముందుగానే అన్ని రకాలుగా ఆయన నిత్యత్వములో ఉండేటటువంటి మహిమాన్వితుడు. కానీ చెడిపోయినటువంటి ఈ మానవ జాతి అయిన మన కొరకు అదుపు లేని, భయము లేని, భక్తి లేని, ఏ రకమైనటువంటి నీతి న్యాయములు క్రమము లేని అనగారిపోయినటువంటి చితికిపోయిన మన పాపపు బ్రతుకులను సరిచేయుటకొచ్చాడు. కనుకనే ఆయన మాదిరికరమైన జీవితాన్ని మన ముందుంచాడు. కన్నీళ్లతో తనను మరణము నుండి రక్షింపగల దేవునికి, తండ్రికి ప్రార్థనలు చేస్తూ వచ్చాడు. భయభక్తులతో ఆయన వినయ విధేయతలు కలిగి ఉంటూ వచ్చాడు. ఎందుకు తెలుసునా? భయము కలిగి ఉంటే పాపము చెయ్యము అని మనకు ప్రాక్టికల్గా చూపించేదానికి, మనకు ఆయన ఒక పద్ధతిని నేర్పించేదానికి ఆయన అలా కలిగి ఉండవలసి వచ్చింది. వాస్తవానికి ఆయనకు అవసరం లేదు. ఆయన ఆల్రెడీ పర్ఫెక్ట్, పాపము లేనివాడు ఆయన, పరిశుద్ధుడు ఆయన, పవిత్రుడు ఆయన. కానీ అన్నింటా చెడిపోయిన మన కొరకే ఆయన
చెడిపోయిన మన కొరకు ఆయన అలాగున కావలసి వచ్చింది, అలాగున చేయవలసి వచ్చింది, అలాగున ఆయన తండ్రి అయినటువంటి దేవుని ఎదుట ఉండవలసి వచ్చింది. ఇప్పుడైనా నిజంగా ఆయనను చూస్తూ అయినా, ఆయన క్రియలను ధ్యానించుచూనైనా ఇప్పుడైనా మనం క్రమంగా ఉంటామని, పాపము చేయకోకుండా భయభక్తితో ఉంటామని ఆయన ఆశ, ఆయన ఎదురుచూపు అయి ఉంది. కావున దయచేసి ప్రియులారా, ఈ మాటలు వింటున్న సోదరులారా, సోదరీమణులారా, భయము లేని తనం గనక ఇదివరకు ఉన్నట్లయితే దయచేసి ఆ భయము లేని తనము చేయించేటటువంటి పాపం అంతా ఇంత కాదు, నరకానికి తీసుకుపోతుంది. ఆ నరకానికి తీసుకుపోయేటువంటి పాపముల మనం పడిపోకూడదని ప్రభు అయిన యేసుక్రీస్తు భయభక్తులతో ఉంటూ వచ్చాడు. ఇళ్ళలో ప్రాణం పెట్టేంతటి వరకు ఆయన భయం కలిగి ఉంటూ వచ్చాడు. ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, సజీవుడుగా లేచాడు. ఇక చెప్తున్నాడు, మీరు పాపము చేయకూడదు అని. పాపము చేయకుండా ఉండాలంటే భయము భక్తి కలిగి ఉండాలి. దేవుని పట్ల భయం కలిగి ఉందాం, పాపమునకు దూరంగా ఉందాం, పరలోకానికి చేరువుగా దైవానుగ్రహం పొందుకుందాం. అట్టి కృప దేవుడి మాటలు వింటూ వచ్చిన మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. పరమ తండ్రి, నీకు స్తోత్రాలైనా మీ మాటలు విన్న మేము తండ్రి పాపము చేయకోకుండా నిదుట భయభక్తులు కలిగి ఉండుటకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని మేము తండ్రి మా కళ్ళ ఎదుట ఉంచుకుంటూ, దేవా మా హృదయములో తండ్రి దాన్ని తలపోసుకుంటూ నీ బిడ్డలముగా నిన్ను సేవిస్తూ నీ పరిశుద్ధతను కొనియాడినట్లు సహాయము చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరటని ప్రార్థించి స్తుతించి అడిగి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రాణప్రియుడైన యేసు ప్రభు అత్యున్నతమైన దివ్య కృపయు, ఆదరణకర్త అయి ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆదరణ సదాకాలం మనందరికీ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.